అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా రేపు నా పెళ్లి సీన్ షూటింగ్ కదా, నువ్వు తప్పకుండా రావాలి. నేనెందుకురా? ఎందుకేమిటి, నా పెళ్లికి తల్లివి నువ్వు లేకుండానా? సినిమా పెళ్ళే కదా. నోను, ఇది అసలు పెళ్లిలాగే ఉండాలని నాన్నగారు బంధువులందరినీ పిలిపిస్తున్నారు కదా, రేపు నువ్వు కూడా రావాలి. చూద్దాంలే. చూద్దాంలో అంటే కాదు, నువ్వు రాకపోతే నేను అసలు షూటింగ్కే వెళ్ళను. సరే అలాగే వస్తాను, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. ఏమిటి పాలు పొంగుతున్నా చూడకుండా ఏమిటా చూపులు? పోవే, నా మనసే పొంగుతుంటే అది పొంగితే పోనీలేవే. ఏమిటి మనసు పొంగుతుందా? ఏమిటే కొత్త గడవా? ఏమిటి సినిమా ప్రేమకే అంతగా బిగుసుకుపోతున్నావు? పోవే, ఇది నిజమైన ప్రేమ. పోవే పిచ్చిదానా, నువ్వాసపడితే చాలదే, ఆయన నిన్ను ప్రేమించాలిగా. నీది నా కథలాగే అవుతుందేమో. ఏంటి నీ కథ? పెళ్లి కళ్ళు మూసుకుంటే లోకం అంతా చీకటి అయిపోతుందా? ఆయనకి నేనంటే ప్రాణం. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆ స్క్రిప్ట్ కరెక్ట్ చేస్తున్నా. ఎందుకు? రైటర్ రాయలేదా? రైటరా? భలే జోక్ చేసావు గురు. అసలు రైటర్ పేరుకి మాత్రమే రైటర్, రాసేదంతా నేనే. నాకీ పబ్లిసిటీలో ఇష్టం లేదు. ఎవరితో చెప్పుకో. రేయ్, నాన్నగారు చెవిలో పడితే అంతే తెలుసా? అవును, పెళ్లి సీన్కి అంతా రెడీ చేశారా? అంతా రెడీ. మీ నాన్నగారు నీకు సినిమాలో ఉన్నా పెళ్లి చేస్తున్నారు, నాకు మా నాన్నగారు నన్ను కన్నట్టే మర్చిపోయారు. నోరు మూయరా. ఇదిగో, అక్కడి నుంచి ఆ డూప్లికేట్ తాళి తీసేసి ఈ నిజమైన బంగారు మంగళసూత్రం అక్కడ పెట్టు. బంగారు తాళా? ఎందుకు? రే, సినిమా పెళ్లికైతే అక్కర్లేదు, నాకు సీతకి ఇది నిజమైన పెళ్లి. అమ్మో డైరెక్టర్ గారు. రేయ్ కోతి సార్, ఎవ్వరూ కనిపించలేమిట్రా? ఆ జూనియర్ ఆర్టిస్ట్ తొందరగా రమ్మని టైం అయిపోతుంది. మీరే కదా సార్ జూనియర్ ఆర్టిస్టులు వద్దు, ఇది నిజమైన పెళ్లిలా ఉండాలి, అంతా మన బంధువులే పిలువన్నారు. సరే, బంధువులే రమ్మను. వాళ్ళు స్వీట్స్ బాలేదని అలాగే అక్కడికి వెళ్ళిపోయారు సార్. రేయ్, అలగడానికి ఇది నిజమైన పెళ్లి కాదని చెప్పరా? నిజమైన పెళ్లి కాకపోయినా నోరు కడుపు నిజమైనవి కదా సార్. అయినా అలిగింది అమ్మగారు బంధువులు కాదు సార్, మీ బంధువులే. సరే, ఎవరైతేనే వచ్చే వాళ్ళని రమ్మను, తొందరగా టైం అయిపోతుంది. కమాన్ బంధువులు, కమాన్. ఇదేమిట్రా, ఇదేమైనా శాస్త్రీయమైన పెళ్లి అనుకుంటున్నారా? ఇంత ఆర్భాటం చేస్తున్నారు. అరే, ఇంకా దీపం వెలిగించలేదా? కోతి, తొందరగా పంచండి అయ్యా. చూడండి పంతులు గారు, నేను యాక్షన్ చెప్పగానే ఆ హీరోకి, అదే పెళ్లి కొడుక్కి మీరు తాళి అందించాలి. పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టేటప్పుడు మీరంతా పువ్వులు అక్షతలు వేయాలి. నేనా? అక్కర్లేదు. పిక్చర్ హిట్ అవ్వాలి కదా సార్, సెంటిమెంట్ గా కూడా బాగుంటుంది. పట్టండి సార్, కొట్టండి. బంత్రీలు. అక్కర్లేదురా, రీ రికార్డింగ్ ఉంటుంది. అబ్బా, పెళ్లి కొడుకు 3 రావాలి కదా సార్. సరే కానీ బంత్రీలు. లైట్స్ రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ధారణ
సరే, వివాహం అయిపోయింది. నేను యాక్షన్ అని చెప్పగానే మీ ఇద్దరూ ఇక్కడికి వచ్చి వీళ్ళకి నమస్కరిస్తే వీళ్ళు దీవిస్తారు. ఓకే? అరే, వాట్ ఈస్ దిస్? మీరు నా వైపు నుంచి చూస్తారే? నేను వాళ్ళకి కదా నమస్కారం చేయమంట. ఇది సినిమా పెళ్లి కాదు డాడీ, నిజమైన పెళ్లి. అందుకే నా నిజమైన తల్లిదండ్రుల ఆశీస్సులు కావాలనుకున్నాను. నాన్నగారు నమస్కారం చేయి. ఏమిటి నిజమైన పెళ్ళ? ఆహాహా. ఏమాబు భోంచేసా? చేశాను డాడీ. ఓ, బిర్యానీ బ్రహ్మాండంగా పరిమాణం వస్తుంది. డాడీ, ఈ రోజు మమ్మీ వంట సూపర్. అన్ని ప్రిపరేషన్స్ చాలా బాగున్నాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ 65 అన్ని తినేశాను. అన్ని తినేసావా? అయితే 146 రూపాయలు బిల్లు చెల్లించు. డాడీ? అవును, 146 రూపాయలు బిల్లు చెల్లించు. చేయి కడుక్కున్నాకే చెల్లించవచ్చు. లే డాడీ. ఒక్క పూట భోజనానికి డబ్బులు సంపాదించుకోలేని నీకు పెళ్ళెందుకురా? నువ్వు తొడుక్కున్న ఈ బట్టలు నావి, వీటికయ్యే లాండ్రీ ఖర్చు నాది, ఆఖరికి తల కత్తిరించుకోవడానికి కూడా డబ్బులు నావి. 4 రూపాయలు సంపాదించి నలుగురిలోనూ అవుననిపించుకుని ముందు బతకరా. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ మంగళసూత్రం కంటిన్యూటీ పోతే చిక్కొస్తుంది. అమ్మాయిని అడిగి తీసుకుని వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్కి. ఇండియా చెప్పా రే మేము పిలుస్తుందళ్ళు. ఏమిటయ్యా, నిన్ను ఎక్కడెక్కడ వెతకాలి? అయ్యగారు వాళ్ళ రిక్షా ముట్టుకోరు. చెప్పరా చెప్పరానే? వారానికి ఉన్నది ఒకే సండే. సండే హాలిడే, జాలీడే. ఊరుకోవయ్యా, ఇవాళ నీకంటే నాకే జాలీడే. అయితే మందు కొట్టు. ఏయ్. సరే గాని ఈ తీపి తిను. మందు కొట్టేటప్పుడు ఎక్కడైనా కారం తింటే మజాగా ఉంటుంది కానీ అయినా నువ్వు సారా కొట్టేట పెట్టుకున్నావే. అవును, తీపి అంటావండి, ఏంటి విశేషం? నేను గెలిచానయ్యా. గెలిచావా? ఇప్పుడే ఎలక్షన్ లేవే, ఎందులో గెలిచావు? పోటీలో. అర్థమైనట్టు చెప్పే. నీకు నాకు మధ్య అడ్డుగా ఉంది సీత. దాని మనసులో నువ్వు లేనప్పుడు నేను గెలిచినట్టేగా. ఏంటే కూర్చోవు? అవునయ్యా, సీత మనసులో ఈ రంగడు లేడు, ఆ రఘుబాబే ఉన్నాడన్న సంగతి సీతే నాకు చెప్పింది. బావా, రోజు ఇలా తాగితే ఒళ్ళు ఏమవుతుంది? మనసే చెడిపోయిన తర్వాత ఒళ్ళు చెడిపోతే ఏమవుతుంది? నేను విన్నది నిజమేనా? ఏమిటి మావా? అర్థం కాలేదా? వాడెవడో సినిమా వాడికి మనసిచ్చావటగా, చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు. అవును. బుజ్జి, నిజంగానా? అవును. సీత, నిన్ను రంగురంగుల గుడ్డల్లో చూడాలని
నేను కడుపుకు తడిగుడ్డ కట్టుకుని ఎన్ని రోజులు పడుకున్నానో తెలుసా? నీకు 3 పూట్ల తిండి పెట్టాలని కనీసం రొట్టె ముక్క కూడా లేకుండా నేను ఎన్ని పూటలు పస్తున్నానో తెలుసా? నిన్ను పెంచి పెద్ద చేసిన నేను కాకుండా నిన్నగాక మొన్నొచ్చిన వాడు నీకు ఎక్కువైపోయాడా? నీ మెళ్ళో తాళి కట్టేదాకా నేను ఈ ప్రేమలు దోమలు, ఆ పైన నా కాళ్ళ చుట్టూ తిరిగే ఊమలా నువ్వే పడుంటావే. నా మాట విను మావా. వద్దు మావా. వద్దు. వద్దు మావా. వద్దు మావా. మావా, మా అమ్మని నాన్నని నేను ఎరగను. నాకు అన్ని నువ్వే కదా మావా. నిన్ను తండ్రిలాగానే చూసుకున్నాను కానీ వేరే ఏ ఉద్దేశం లేదు మావా. మావా, నా ఒంట్లో ఉన్న రక్తం మా అమ్మది నాన్నది కాదు మావా. మా అమ్మది నాన్నది కాదు. చూడు మావా, బాగా చూడు. ఇది నీ రక్తం మావా. నీ రక్తాన్ని చౌటుగా మార్చి నన్ను పెంచి పెద్ద చేసావే, అదే మావా, అదే. సీత, రేపు నువ్వు షూటింగ్ క్యాన్సిల్ చేయాలి. ఏ ఎందుకు? శక్తి మూవీస్ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి. అగ్రిమెంటా? ఏం అగ్రిమెంట్? వాళ్ళ పిక్చర్లో నువ్వు యాక్ట్ చేస్తున్నావు, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. నన్ను అడగకుండా అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నావు? నేను ఇంకే పిక్చర్ లోనే యాక్ట్ చేయను. ఏ ఆయన వద్దన్నారు. ఆయన? ఆయన ఎవరు? రఘు. వాడేవాడు వద్దండానికి. ఆయన నా భర్త. నన్ను అడగకుండా పెళ్లి చేసుకోవడానికి నీకెంత ధైర్యమే? నిన్నటిదాకా గెంజి లేకుండా కష్టపడ్డామే. ఈ రోజు 4 డబ్బులు సంపాదించే టైంలో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి తాళి పట్టు తీసే. సీత, వాడు నీ మెడ కట్టిన తాళి నా మెడకేసులు ఉరితాడే, అది నీ మెళ్ళ ఉండడానికి వీలేదు. తీసేయి. ఒక పూట కూటి గది లేనప్పుడు నువ్వు సంపాదించి కూడి పెట్టావా? లోకంలో అన్నయ్యలంతా చెల్లెల్ని ప్రాణంగా చూసుకుంటున్నారు, కానీ నువ్వు నా ఒళ్ళో మీ బేర పడుతున్నావు. బయటికి పో. నా చెల్లెలు సినిమాలో నటించనంటుంది. అసలు నాకేమి? అందరు ప్రొడ్యూసర్ల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నావా? ఇప్పుడు ఉన్నట్టుండి మీ చెల్లెలు సినిమాలో నటించనంటే డబ్బు ఇచ్చిన వాళ్ళంతా పిచ్చోళ్ళ? అసలు నాకేం అర్థం కావట్లేదురా. అర్థం కావడం లేదా? అవును, అడ్వాన్స్ ఎంత తీసుకున్నావు? 1 లక్ష రూపాయలు ఉంటది. తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చాయి. అంతా ఖర్చు అయిపోయిందే. ఖర్చు అయిపోయిందా? ఆ ప్రొడ్యూసర్ పాపారావు సంగతి నీకు తెలదు. డొక్క చింపి డోలు కట్టేస్తాడు. పెద్ద రౌడీ. మీ చెల్లెలతో చెప్పి నటించమని చెప్పు, లేదా ఈ ఊరుడిచి పారిపో. అయ్య బాబోయ్, పాపారావు గారు నేను రమ్మన్నారు. ఎందుకు? వచ్చి బండెక్కో. వస్తాను. నమస్కారం సార్. అది కాదు సార్, కొంచెం ప్రాబ్లం వచ్చి. మర్యాదగా చెప్తున్నాను, తీసుకున్న 25,000 తిరిగి వాపసిస్తావా? ఇయ్యి.
లేదంటే కాళ్ళు చేతులు విరగొట్టి కాలంలో పారేస్తాను. గెట్ అవుట్. నేను చెప్పేది కొంచెం సార్, ఈ క్వారీలో బాంబులు పెట్టారండి. బాంబులా? వాటి వల్ల ఏ అపాయం లేదండి. మేము తెచ్చేది పొగ బాంబులు. పొగ బాంబులా? అవి కూడా పేలితే? అబ్బే అవి పేలవు, ఊరికే. చూడండి, ఒరిజినల్ బాంబులు పెడితే ఒరిజినల్ చావుతుంది, డూప్లికేట్ పెడితే డూప్లికేట్ చావుతుంది. క్లైమాక్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారా? చేసాం సార్. క్వారీ వంటతో మాట్లాడాం. ఆయన మనకి అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఓ 100 స్మోక్ బాంబులు, ఓ 100 డెమీ డైనమైట్లు స్టంట్ మాస్టర్ తో మాట్లాడి ఆర్డర్ ఇచ్చేసాం సార్. ఆ ఏర్పాట్లన్నీ చేసావు సరేనయ్యా. అసలు మన కథ ముగింపు చెప్పండి. మన పిక్చర్ ముగింపు సుఖాంతమా దుఃఖాంతమా, ట్రాజిడీనా కామెడీనా, అది తేల్చండి ముందు. ఇప్పుడు అనుమానం ఎందుకు వచ్చిందయ్యా నీకు? మనది లవ్ స్టోరీ, ట్రాజడీ అని ఎప్పుడో డిసైడ్ చేశాం. ఏమో సార్, సినిమాని ట్రాజడీ చేయడం మన యూనిట్ లో ఎవరికి ఇష్టం లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్టిస్టులందరూ కూడా అదే అంటున్నారు సార్. మా ఇంట్లో కూడా చెప్పాను సార్, కానీ ట్రాజిడీ చేస్తే సినిమానే కాదు నా మొహం కూడా చూడనన్నారు సార్. నో 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 నో, లవ్ స్టోరీ అన్నాక ట్రాజడీ అయి తీరవలసిందే. ప్రపంచంలో క్లాసికల్ లవ్ స్టోరీస్ ఏమైనా తీసుకోండి, లైలా మజ్ను, సలీం అనార్కలి, రోమియో జూలియట్, అన్ని ట్రాజడీసే. అసలు ప్రేమించడం ఎందుకు సార్? చావడానికే కాదు సార్, కలకాలం జీవించటానికి. మీరు చెప్పిన రోమియో జూలియట్, లైలా మజ్ను, సలీం అనార్కలీల ప్రేమ నేటి సమాజానికి ఆదర్శవంతం కాకూడదు సార్. వాళ్ళు భగ్న ప్రేమికులు సార్. ఆనాటి పరిస్థితుల్ని సమాజాల్ని ఎదిరించలేక బలి అయిపోయిన వాళ్ళు సార్. రైటర్గా నా మాట వినండి. మన చిత్రాన్ని కూడా ట్రాజడీ చేసేస్తే ఆ కథల్నే కాపీ కొట్టి సోషల్ కలర్ వేసామని మిమ్మల్ని నన్ను జనం తిడతారు సార్. ప్రేక్షకులు క్షమించరు సార్. మనలాంటి క్రియేటర్స్ సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలి సార్. మన పిక్చర్లో హీరో హీరోయిన్లు నిజమైన ప్రేమికులు. పవిత్రమైన ప్రేమ వాళ్ళది. పవిత్రమైన ప్రేమ ఎప్పుడు కళకళ్లాడుతూ కళ్యాణ మండపాల్లో కనిపించాలి గాని ఓడిపోయి శ్మశానానికి వెళ్ళకూడదు సార్. నా మాట వినండి సార్. కాలం మారిపోయింది సార్. కామెడీ చేయండి సార్ ప్లీజ్. వద్దండి, వాళ్ళని చంపకండి. అబ్బాయికి ఇది మొదటి పిక్చర్, ట్రాజడీ చేయకండి. నీకేమైనా మర్చిపోయిందా? లేదండి, రాత్రి నుంచి నా కుడుక ఎందుకో అదురుతోంది. ఈ కథను దుఃఖాంతం చేయొద్దండి. ఇది మరీ చాదస్తం. ఇది సినిమా, పిచ్చి పిచ్చిగా ఊహించుకు. సినిమా పెళ్లి నిజమైన పెళ్లి అయినట్టుగానే సినిమా చావు కూడా నిజంగా ఏమైనా మన పిక్చర్ ట్రాజడీ అవుతుంది. అప్పుడే మనకు అసలు డబ్బులు వచ్చేది, లేకపోతే మన బ్రతుకే ట్రాజడీ అయిపోతుంది. డైరెక్ట్ గారికి అరుస్తుందయ్యా. ఏమిటి బొట్టు ఈ రోజు నిలవనంటుంది? హే, ఇందులో ఏమిటి సెంటిమెంట్స్? బొట్టు సరిగా పెట్టుకో. ఈ బాంబులకి బాగా పొగొస్తుందా? వస్తాయండి. బాగా సౌండ్ వస్తుందా? వస్తుందండి. ఈ పేలినప్పుడు ఎవరికి ప్రమాదం లేదు కదా? లేదండి. గుడ్. డమ్మీ బాంబులు కావాలని డైరెక్టర్ చెప్తే ఆ బాలాజీ గడేంద్ర నిజమైన బాంబులు తీసుకెళ్ళాడు. గోపాలరావు గారు అబ్బాయి ఆ రగ్గాడు అడ్డు తొలగించుకోవడానికి రా. ఇంకాసేపట్లో ఆ రగ్గాడు పని గోవిందా గోవిందా. ఎవరికి కావాలరా నీ టిఫిను భోజనము? ఇక ఈ కంపెనీలో పచ్చి మంచినీళ్లు ముట్టుకుంటే నీ చెప్పొచ్చు కొట్టు. 5 ఏళ్ల నా వ్యధని అందమైన కథగా మార్చి ఈ డైరెక్టర్ చేతికిస్తే ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మార్చి తీసేస్తున్నాడు. మీ డైరెక్టర్ చంపుతున్నది నేను కాగితాల్లో రాసిన 2 పాత్రల్ని కాదురా, నా ఊహల్లో ప్రాణం పోసుకున్న 2 సజీవ రూపాల్ని. వెళ్ళు, చంపుకోమను, అతి క్రూరంగా చంపుకోమను. మీరంతా వారి చుట్టూరా చేరి బ్రహ్మాండంగా తీశారు అని చప్పట్లు కొట్టండి. ఎరకోతి, ఈ కవి గారు ఎక్కడ సీన్ ఇచ్చాడా? ఏ సీన్ సార్?
సినిమా అయిపోతుంది, క్లైమాక్స్ తీయబోతున్నాం. ఇంకా ఏ కవి, ఏ హీరోయిన్, ఏ టైప్. ఎక్కడ వీడు? అతనేమో మీరు క్లైమాక్స్ మర్చని కోపడి అదిగో అక్కడ కూర్చున్నాడు సార్. ఏమయ్యా కపీశ్వర, అలిగావట? నా అలక వల్ల మీకేం నష్టం సార్? మీరు డైరెక్టర్లు నువ్వేనా దాచుకుంటే పెళ్లి అయిపోతుందే. సరేలే, నువ్వెప్పుడు ఇంతే గాని ఆ సీన్ పేపర్ ఇదే ఆలస్యం సార్, చెప్పండి రాసిచ్చేస్తాను. చెబితే రాస్తావా? అవును సార్, కథ నాది కానీ క్లైమాక్స్ మీదేగా, చెప్పండి. మీ కవులు ఇప్పుడు ఊహాలోకంలోనే తిరుగుతుంటారు, మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదయ్యా. అవతల ప్రజలు, యువతల క్లైమాక్స్, ఆ స్పీడు, ఆ టెంపో, ఆ బిల్డప్, అదంతా బిల్డప్ చేయాలి. అయినా మీ సొంత బిడ్డలో చంపేస్తున్నట్టు ఆ కళ్ళమట్టు నీరేమిటయ్యా? చేచా చంపుతున్నారు సార్, బాంబులు పెట్టి చంపుతున్నారు సార్. రంగా, క్వారీలో షూటింగ్ జరిగే చోట డమ్మీ బాంబులకు బదులు నిజమైన బాంబులు పెట్టి రఘుని బాలాజీ చంపబోతున్నాడు. ఏమిటండి అబ్బాయిని అంత పైకి ఎక్కిస్తున్నారు? నాకు భయంగా ఉంది. భయం వేయాలి, ఆడియన్స్ అందరికీ భయం వేయాలనే ఆ షాట్ అలా పెట్టారు. ఎవరినైనా డూపుని పెట్టొచ్చుగా. చూపా, ఈ పిక్చర్ డైరెక్టర్ నువ్వా నేనా? ఇంట్లో ఇచ్చే డైరెక్షన్ చాలు, ఇక్కడ కూడా ఇవ్వకు. నోర్మై కూర్చో, గెట్ రెడీ.